అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. బీరు బిర్యానీ ఇచ్చి బిచ్చగాళ్ల వీర్యం సేకరణ. పోన్ వీడియోలు చూపించి స్పెర్మ్ సేకరించిన సృష్టి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చుట్టుపక్కల ఉన్న బిచ్చగాళ్లే టార్గెట్. సృష్టి కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం. క్లినిక్ నుంచి కీలక ఫైళ్లు, రికార్డులు స్వాధీనం. పద్మారావునగర్ బషీర్బాగ్, వెలుగు, సరోగసీ పేరుతో పేద దంపతుల నుంచి శిశువులను తక్కువ రేటుకు కొని సంతానం లేని వారికి లక్షల్లో అమ్ముకున్న సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకుల అరాచకాలు పోలీసుల దర్యాప్తుతో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సికింద్రాబాద్ చుట్టుపక్క ప్రాంతాల్లో రైల్వే స్టేషన్ ఫుట్పాత్లపై ఉన్న బిచ్చగాళ్లకు బీరు, బిర్యానీ ఆఫర్ చేసి వారి నుంచి వీర్యం సేకరించినట్టు తెలుస్తున్నది. వీర్యం తీసుకునేప్పుడు వారికి పోన్ వీడియోలు చూపించేవారని సమాచారం. దర్యాప్తులో భాగంగా నార్త్ జోన్ గోపాలపురం పోలీసులు సృష్టి క్లినిక్ నుంచి పెద్ద సంఖ్యలో ఐవీఎఫ్, సరోగసీ కేసుల రికార్డులు, ఫైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తున్నది. దాదాపు 200 మంది దంపతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు సమాచారం. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్న దంపతులకు పోలీసులు ఫోన్లు చేస్తూ వివరాలు సేకరిస్తున్నారు. కొందరు ఫోన్ కాల్స్కు స్పందించడం లేదని సమాచారం. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్కు సిటీలో కూకట్పల్లి, కొండాపూర్ ప్రాంతాల్లో బ్రాంచీలు ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఏపీలోని విజయవాడ, వైజాగ్తో పాటు ఒడిశా, కోల్కతాలోనూ బ్రాంచీలు ఉన్నట్లు సమాచారం. వీర్యం కలెక్ట్ చేసేవారని తెలిసింది. మరోవైపు ఇండియన్ స్పెర్మ్ టెక్ సంస్థపై పోలీసులు దాడులు చేశారు. 4 ఏండ్ల కింద సికింద్రాబాద్లో ప్రారంభించిన ఈ సంస్థకు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్తో సంబంధాలు ఉన్నాయి. స్పెర్మ్ దానం చేయాలని నిర్వాహకులు ప్రచారం చేసేవాళ్లు. వందలాది మంది నుంచి వీర్యం, అండాలు సేకరించినట్లు సమాచారం. రోజువారీ కూలీలు, పేదరికంతో బాధపడుతున్న దంపతులు, యువకుల నుంచి సేకరించినట్లు తెలుస్తున్నది. వీర్యం ఇస్తే 800 రూపాయలు నుంచి రూ. 4,000 వరకు ఇచ్చేవాళ్లు. వీరికి కూడా పోన్ వీడియోలు చూపిస్తూ శాంపిల్స్ సేకరించేవారని సమాచారం. అండం ఇచ్చే మహిళలకు 10 రూపాయల నుంచి రూ. 25,000 వరకు ఇచ్చేవారని తెలుస్తున్నది. ఇలా సేకరించిన వీర్యం, అండాలను అహ్మదాబాద్కు తరలించేవాళ్లు. పర్మిషన్లు ఉన్నాయని బుకాయిస్తూ ట్రీట్మెంట్ ప్రభుత్వం నుంచి అన్ని పర్మిషన్లు ఉన్నాయని నిర్వాహకులు బుకాయిస్తున్నప్పటికీ అసలు వీరికి ఎలాంటి అనుమతుల్లేవని పోలీసులు చెప్తున్నారు. దాడుల్లో దాదాపు 20 మంది నుంచి సేకరించిన నమూనాలు, రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బృందం సృష్టి కేసుపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నది. ఐవీఎఫ్, సరోగసీ రాకెట్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అక్రమ సరోగసీ, శిశువులను అమ్మే వ్యవహారంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. సికింద్రాబాద్లో ఉన్న యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం అంతటా ఉన్న అనుబంధ క్లినిక్లో చట్టవిరుద్ధమైన, అనైతిక పద్ధతులకు సంబంధించి వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా స్వీకరించింది. ఈ వ్యవహారంపై ఆగస్టు 28లోగా సమగ్ర నివేదిక అందజేయాలని రాష్ట్ర ఆరోగ్య, వైద్య కుటుంబ సంక్షేమ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. వీర్యం కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉండే బిచ్చగాళ్లు, అమాయకులను ముందుగా గుర్తించేవాళ్లు. వారికి డబ్బులు, బీరు, బిర్యానీ ఆఫర్ చేస్తూ వీర్యం సేకరించేవారు. సిగ్గుపడేవాళ్లకు సెపరేట్గా పోన్ వీడియోలు చూపించి శాంపిల్స్ తీసేవారు. పేదల నుంచి శిశువులను తక్కువ ధరకు కొని సంతానం లేని వారికి లక్షల్లో విక్రయించినట్లు దర్యాప్తులో తేలింది. అండాలను కూడా పేద మహిళల నుంచి సేకరించి మోసాలకు పాల్పడినట్లు బయటపడింది. జాగ్రత్తలు మరియు సలహాలు. ఐవీఎఫ్ లేదా సరోగసీ చికిత్సకు వెళ్లే ముందు సెంటర్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ చెక్ చేయండి. డాక్టర్ల అర్హతలు, అనుభవం మెడికల్ బోర్డు ద్వారా వెరిఫై చేయండి. సరోగేట్ మదర్ మెడికల్ రికార్డులు, ఆమెను కలిసే అవకాశం అడగండి. నకిలీ పత్రాలు గమనించి లీగల్ అడ్వైజర్ సహాయం తీసుకోండి. పిల్లలు పుట్టిన తర్వాత DNA టెస్ట్ చేయించండి.
అనుమానం వచ్చినప్పుడు వెంటనే పోలీసులు లేదా మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయండి. ఖర్చులు ముందుగా రాతపూర్వకంగా తీసుకోండి. హిడెన్ ఛార్జీలు లేకుండా చూసుకోండి. సంతానం లేని జంటలు నిపుణుల సలహా తీసుకుని మాత్రమే సెంటర్లు ఎంచుకోండి. అక్రమ ఆఫర్లు, ప్రచారాలకు దూరంగా ఉండండి.